సో జానీ మాస్టర్ అంటే ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు, నిక్కచ్చిగా ఉంటాడు. ఆయన ఒక్కటే టాలెంట్, ఏదైనా సాధించాలని. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా మరి చెప్పిన సందర్భంలో నేను కూడా రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసినప్పుడు కొరియోగ్రాఫింగ్ కూడా చూశాను. అతను ఎలాంటి వ్యక్తి కూడా నాకు కూడా పర్టికులర్ అవగాహన ఉంది. సో ఈరోజు నేషనల్ అవార్డుకు రావడం చాలా అరుదు. అలాంటిది తెలుగు ఖ్యాతి మరి దేశవ్యాప్తంగా దించిన సందర్భంగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా అనిపిస్తుంది అంటే దాదాపుగా ఎంతసేపు ఉన్న పక్క అంటే మన తెలుగు ఇండస్ట్రీ చెన్నై నుంచి వచ్చినటువంటిది, అలాంటి ఇండస్ట్రీలో ఈరోజు కొరియోగ్రాఫర్లు అంటే ఎక్కువసేపు ఉన్న అక్కడి నుంచి వచ్చిన విధాలు సందర్భం, అలాంటి సందర్భాల్లో మీరు ఆ స్థాయికి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చి మనకి ఇక్కడ కొరియోగ్రాఫ్స్ చేసేవాళ్ళు. అప్పుడు వచ్చినప్పుడు కూడా మనల్ని కూడా కొంచెం మంచిగానే ఆదరించాలి సార్. కొంతమంది అటు ఇటు ఉండేవాళ్ళు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చే టెక్నీషియన్స్ ఎవరు ప్రభు సార్ కానీ వీళ్ళందరూ కానీ మమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళు సార్. ఆ పొజిషన్ నుంచి ఇప్పుడు మన తమిళ ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు మనల్ని పిలిచి ఇక్కడి నుంచి అక్కడ తీసుకుని వెళ్ళి కొరియోగ్రాఫర్ చేయించుకొని ఆ సాంగ్లకి అవార్డు, నేషనల్ అవార్డు రావడం అనేది చాలా హ్యాపీ సార్. మెయిన్ నేను కూడా సెట్లో ఉండి చాలా చూశాను. కొరియోగ్రాఫ్ జరుగుతున్నప్పుడు భాష మొత్తం కూడా తమిళలో మాట్లాడుతుంటారు, సందర్భాలు కూడా సపోర్ట్లు కొట్టడం, ఎంకరేజ్మెంట్ చేసేటప్పుడు కూడా. అలాంటి సిచ్యువేషన్లో మలాంటి వాళ్ళు రావటం చాలా సంతోషకర విషయమే. అయినప్పటికీ కూడా సో మీరు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది సార్? రాబోయే రోజుల్లో అనేది పైన దేవుని సార్ మంచి ఆరోగ్యం ఇచ్చి, మెయిన్ ఏది మంచి హెల్త్, మంచి ఆరోగ్యం ఇస్తే మిగతా అన్ని ఆ దేవుడి వల్ల మనమే సంపాదించుకుంటాం సార్. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చారు కదా, అనుకున్నారా ఈ స్థాయికి వెళ్తారని? సపోర్టింగ్ విషయంలో మీకు ఎవరు ఎక్కువ ప్రభుదేవ కాకుండా ఎలాంటి సపోర్టింగ్ జరిగింది ఈ స్థాయికి రావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి అంటే ఒక మంచి స్థాయికి అయితే వెళ్తానని తెలుసు సార్. ఆ డ్రీములు కన్నాను కాబట్టి నేను వెళ్తాననే ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను మూవ్ అయినాను. బట్ ఇక్కడ మెయిన్ నాకు సపోర్ట్ చేసింది అని అంటే ఫస్ట్లో రాజమౌళి గారు సార్ ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేసింది. తర్వాత అక్కడి నుంచి మన నితిన్ గారికి సాంగ్ చేయడం అని చెప్పింది. యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా నన్ను దగ్గర తీసింది, ఫస్ట్ నా అవకాశం ఇచ్చింది నితిన్ సార్. పాపం నితిన్ సార్కి మాత్రం హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎప్పటికీ. అండ్ అలానే స్టార్ అవ్వడానికి కారణమైంది మన రామ్ చరణ్ సార్. ఎందుకంటే నేను చాలా సాంగ్లు చేశాను కానీ ఎక్కడ దొరకట్ల బ్రేక్. ఎప్పుడైతే నేను రచ్చ సినిమా చేశానో ఆ రచ్చ సినిమా తర్వాత ఐ నెవర్ టర్న్ బ్యాక్. అంటే నేను ఎప్పుడు వెనకాల తిరిగి చూసుకోలే, ముందుకే వెళ్ళిపోయినాను తప్ప అంతే. సో ఎప్పుడు నేను ఇది అవ్వలేదు. సో మన ఎలా నాకు చరణ్ హెల్ప్ చేశారో అలానే మిగతా మన హీరోలందరూ చేశారు. నాకు తారక్ అన్న చేశాడు, అండ్ అలానే బన్నీ అన్న చేశారు, అండ్ అలానే అఖిల్ గారు మన నాగార్జున అబ్బాయి కానీ అఖిల్ కానీ, అండ్ అలానే చాలామంది నాగ చైతన్య గారు కానీ, అంటే ఒకరని కాదు సార్ చాలామంది నాకు సపోర్ట్ చేస్తారు సార్. చిన్న పెద్ద హీరో పేరు గుర్తు నాకు లేదు. మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి స్టార్ సార్ నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. ఇక్కడైనా కాదు, తమిళ్లో కానీ కన్నడలో కానీ హిందీలో కానీ ప్రతి స్టార్ నన్ను ఎంకరేజ్ చేసుకుంటూనే వచ్చారు సార్. ఒక్కొక్కసారి స్టెప్స్ బాగా డీప్గా ఉండడం వల్ల చేయలేని హీరోలు కూడా ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు కూడా కొంచెం సీరియస్గా అవడం కూడా జరిగింది. సో అలాంటి టిపికల్ సమస్య నుండి బయటికి అంటే అప్పుడు నిర్మాతతో పంచాయతీ పెట్టుకోవడం కానీ డైరెక్టర్లతో కానీ అలాంటిది ఎలా మీరు బేరేజ్ చేస్తారు సార్? ఫస్ట్లో అయితే మేము చెప్పిందే చేయాలా, ఎందుకు చేయరు అనేది ఉండేది సార్. అర్థమైంది. తర్వాత ఎక్స్పీరియన్స్ ఏం నేర్పిస్తానంటే, అరే ఒక స్టేజ్ వచ్చినారు, ఇలాంటి స్టెప్పులు వేయకూడదు, ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ని తగ్గట్టుగా మనం కూడా కంపోజ్ చేయాలి, ఆ డిగ్నిటీ అనేది చూపించుకుంటూ వెళ్ళాలని చెప్పి తర్వాత అనేది నేర్పిస్తుంది సార్. ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది. సో అది నేను నేర్చుకుంటూ వచ్చాను తప్ప దాన్ని ఎప్పుడుగా ఇబ్బందిగా ఫీల్ అవ్వాల. నేర్పిస్తుంది, నేర్చుకోవాలి అని చెప్పి సార్. టాలెంట్ అనే విషయం చెప్తున్నాను సార్. ఆ సముద్రంలో అండి సార్, తోడుతామంటే వస్తూనే ఉంటుంది. సో నేర్చుకోవటం అనేది ఎప్పుడు ఇప్పటికీ చాలామంది అంటే మీరు చాలా కొరియోగ్రాఫర్లో లెజెండ్ అది ఇది అని అంటారు. వాస్తవానికి నిజం చెప్పాలనంటే నేను ఇంకా ఇది ఆవగింజంత కూడా నేర్చుకోలేదు. టాలెంట్ అనేది, వర్క్ అనేది ఎప్పటికప్పుడు కొత్త సార్. సో ఆ కొత్తదనం అనేది ఎత్తుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఎతకడం మానేస్తామో బ్యాక్ అయిపోతాం. సో నా ప్రయత్నం ఎప్పుడు ఏది న్యూ థాట్స్, న్యూ టెక్నికల్ పరంగా కానీ కెమెరాస్ పరంగా కానీ, సో ఇవన్నీ ఎత్తుకుంటూ వెళ్ళాలని కోరుకుంటాను, వెళ్తున్నాను ఇప్పటి వరకు. సో ఇంకా ఉన్న రోజులు కూడా
అప్డేట్ అవుతూ వెళ్ళాలని ఆలోచిస్తాను సార్. చిన్నగా స్టార్ట్ అయినటువంటి డ్యాన్స్ ఒకప్పుడు వేరే డ్యాన్స్ ఉండే నృత్యాలు చేసేటటువంటిది. సో ఈరోజు ఒళ్ళు విరుచుకొని ఒళ్ళు ఇరిగే స్థాయి దాకా కూడా వెళ్ళిపోయింది మరి. సో దీన్ని ఎలా చూడాలి సార్? అలా ఉన్నింది సార్ ఒకప్పుడు. ఇది ఎవరు పట్టినా కూడా కింద దిగేయటం ఏమంటారు ఇలాంటివన్నీ ఉన్నాయి. మాకు కూడా కొరియోగ్రాఫర్ అయిన తర్వాత ఏంట్రా ఇది అంటే కొంతమంది హీరోస్ వెళ్తే అంటే అప్పుడు ట్రెండ్, వాళ్ళు కూడా తప్పు కాదు, అంటే జనాలు వాటికి విజిల్ చేసేవారు అనమాట. సో అందరూ పోతే ఫ్లోర్ మూమెంట్స్ లేవా అంటే అరే ఫ్లోర్ మూమెంట్స్ అడుగుతున్నారు, మనకేమో స్టైల్గా నిలబడి డిగ్నిటీగా ఒక మొగోళ్ళ డాన్స్ చేయడం ఇష్టం. సో ఏంటి ఇది సరే అని చెప్పి కొన్ని రోజులు ఫాలో అవుతామని చెప్పి నేను 2-3 సార్లు చేసి ఇది కాదు, మనమే ట్రెండ్ అనేది క్రియేట్ చేద్దాము, మనమే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్దాము, హీరో అనే వాళ్ళు నిలబడి చక్కగా డిగ్నిటీగా ఆడాలి, అంతేగాని కింద పోవటం ఏంటని చెప్పి నేను లైలా వలైలా సాంగ్తో స్టార్ట్ చేసేది. ఇది లెగ్ మూమెంట్స్ చేసుకుంటూ నిలబడి ఆడటం అనేది. సో దాంట్లో కూడా కొంచెం వంగి చేసేవాడిని అప్పుడు. తర్వాత మార్చుకున్నాను నేను. అది కూడా ఏమంటారు అప్డేట్ కాదు, తెలుసుకుంటూ వచ్చా ఇది కాదు, హీరో అనే వాళ్ళు ఎప్పుడు డిగ్నిటీగానే ఉండాలి, ప్రజలకి అంటే ఒక మ్యాన్లీగా ఉండాలి అనేది నేను ఆలోచించుకుంటూ వచ్చాను. అలాగా కింద చేయటాలు ఇవన్నీ మానేసుకుంటూ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఒక్కొక్క సాంగ్ ఒకలాగా ఉండదు, డిఫరెంట్గా చేసుకోవాలని మార్చుకుంటూ వచ్చాను. అది ప్రజలు కూడా ఆదరించారు, సక్సెస్ చేశారు. ఉన్నత శిఖరాలు ఎక్కినట్టే ఉందా, ఇంకేమన్నా ఉన్నాయి కోరికలు? సార్ నేను చెప్తున్నా కదా సార్, మనం ఎంత చేసినా తక్కువే సార్. ఓకే, లైఫ్లో ఇంకా ఏదో కావాలని చెప్పి. సో ఈ జీవితంలో ఎవరు ఏం బ్లెస్ చేశారో తెలీదు, ఆ బ్లెస్సింగ్స్ ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను సార్. పెద్ద షోలో మాస్టర్గా వ్యవహరించడం పెద్దగా అనుకుంటారు మరి. సో అలాంటి విషయాల కోసం మీరు ఈ అవార్డు పొందినారు, ఎలా చూడాలి సార్? ఏం లేదు సార్, అందరూ అంటే ఏమంటారు నిజంగా చెప్పాలంటే నేషనల్ అవార్డు అనేది బిగ్, ఖచ్చితంగా బిగ్ అవార్డు. కానీ నాకు ఈ అవార్డు వచ్చిందని ఒకలాగా, అవార్డు లేనని ఒకలాగా అలా కాకుండా బేసిక్లీ మన నేచర్ ఏంటి, మనం ఎలా ఉండాలి. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది సార్, మా వైఫ్ కూడా చెప్తుంటుంది, నువ్వు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు పేరు సంపాదించుకున్నావు, ఇప్పుడు నేషనల్ అవార్డు తీసుకున్నావు, ఇంకా నెక్స్ట్ చేయబోయే సాంగ్స్ నీకు టాస్క్. అంటే నువ్వు ఏం సాంగ్ చేసినా బాగుండాలి. సో అది నీకు ఛాలెంజ్ అది. సో అది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళు అని చెప్పి మా వైఫ్ చెప్పింది. దగ్గర వాళ్ళు చూసిన వాళ్ళు కూడా జానీ మాస్టర్కి జర కోపం ఎక్కువ అంటారు, కొంతమంది పొగరు కూడా అంటారు మరి. సో దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మరి అవార్డు వచ్చింది, మీ మీద బరువు బాధ్యత పెరిగింది, దాన్ని ఎలా ఒదిగుంటారు సార్? కోపం అనేది లేకపోతే మనిషి కాదు సార్ నాకు తెలిసి. ఎందుకనంటే తప్పు జరుగుతున్నప్పుడు రియాక్ట్ అవటం అనేది ఖచ్చితంగా అది మానవత్వం, అంటే సహజం అనమాట మానవ. ఎందుకంటే ఉప్పు కారం తింటున్నాను సార్, ఆ మాత్రం కోపం ఉండాలి. అండ్ అలానే పొగరు అని అంటారు కదా సార్, ఖచ్చితంగా సార్ పొగరు ఉండాలి. దేనికి? వీఆర్ ఇండియన్స్. ఓకే, మనం ఒక స్థాయికి వెళ్తున్నప్పుడు ఒకటి మనం అచీవ్ చేస్తున్నప్పుడు పొగరుగా ఉండాలి, అంతేగాని ఆ పొగరు అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. సో ఆ పొగరు నాకు లేదు, గర్వపడే పొగరు ఉంది నా దగ్గర, అంతే తప్ప. అంటే 10 మంది గర్వపడే పొగరు ఉంది, అంతే తప్ప వేరే ఏం లేదు. అయినా కూడా మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, హంబుల్గా ఉండాలి అనేది నేను ఎప్పుడు కోరుకుంటా. చివరిగా ఈ పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ గారికి కూడా అవార్డు రావడం జరిగింది, సో మీకు కూడా వచ్చింది. కానీ టాలీవుడ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కోలీవుడ్ ఇవన్నీ కూడా స్పందించట్లేదు అన్నట్టు కూడా ఒక మధ్యకాలంలో అన్నారు. మరి అవార్డు వస్తే బాలీవుడ్ వాళ్ళు కూడా ఈ అవార్డు కంగ్రాచులేషన్ చెప్పడం విషయంలో కానీ వాటికి సన్మాన కార్యక్రమాలు చేయలేదు అన్నట్టు కూడా ఒక విషయం వచ్చింది, ఇది ఎలా చూడాలి సార్? అవార్డులు వచ్చినాయి, చాలామంది రియాక్ట్ అవ్వట్లేదు అని అంటే సార్ వాళ్ళకి రియాక్ట్ అవ్వాలనిపిస్తే అవుతారు సార్. ఒకవేళ లేదు అని అంటే మనం గల్లబట్టుకొని లాగలేము కదా సార్. సో అవార్డు రావటం అనేది సౌత్కు వానికి నిజంగా చెప్పాలంటే మనకు అవార్డు వచ్చినప్పుడు, ఇప్పుడు సపోజ్ మీకు వచ్చినా నాకు వచ్చినా ఎవరికి వచ్చినా కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి. అది చేసుకోలేదు అని అంటే ఎక్కడో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయని చెప్పి, అది పోయినప్పుడు అందరూ కలిసి ఉంటారు. బట్ ఐ విష్ అందరూ కలిసి ఉండాలని కోరుకుంటాను. అండ్ అందరూ ఇది తెలుగు ఇండస్ట్రీలో కష్టపడుతూ అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటాను సార్. మీరు స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, సో చూసినట్టయితే ఈ మధ్యకాలంలో వాళ్ళ ఫ్యామిలీలో మెగా ఫ్యామిలీలోనే 2 అల్లు అని ఒకటి, సో కౌంటర్ అటాక్ కూడా జరుగుతుంది. ఒకప్పుడు అడవిని రక్షించేవాడు హీరో అని పవన్ కళ్యాణ్ అంటే, ఇక్కడ నా ఇష్టం ఉన్న వాని కోసం ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పటం. సో మీకు ఎలా అనిపిస్తుంది అభిమానులకి ఇలా? సార్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఇది నేను ఫ్యాన్స్కి
చాలామందికి నేను ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా రక్త సంబంధాలే. ఓకే, బయటోళ్ళే. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అంటే సమజ్దార్కు హిషారా కాఫీ అంటారు కదా, సో మీరు అర్థం చేసుకోండి. ఓకే, అందరూ కలిసిమెలిసి ఉండండి, అందరూ ఒకటే. ఆల్ ది బెస్ట్. మీ కొరియోగ్రాఫర్కు లేకపోతే మీ శిష్యులు అంటే మీ దగ్గర శిష్యులను తీసుకున్న వాళ్ళకు ఏం చెప్తారు? అయ్యో ఖచ్చితంగా, ఇప్పుడు చాలామంది నా దగ్గర నుంచి వెళ్ళారు. శిరీష్, జిత్తు మాస్టర్ అండ్ యానీ మాస్టర్ గారు వెళ్ళారు, అండ్ భాను కూడా నా దగ్గర నుంచి వెళ్ళిన మాస్టరే, భాను మాస్టర్. సో వీళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఇలానే మీరందరూ కూడా మంచి మంచి సాంగ్లు చేస్తూ మీ గురువు జానీ మాస్టర్ గారి పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సార్ వన్స్ అగైన్ హ్యాపీ, కంగ్రాచులేషన్.